సో బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? బిగ్ బాస్ సీజన్ 7 లో మీకు బాగా నచ్చే కంటెస్టెంట్ అమర్దీప్. అమర్దీప్. ఎందుకు అమర్దీప్ చాలా ఫౌల్ గేమ్స్ ఆడతాడు? అది నాకు సారు ఒక్క మాట డైలాగ్ వదిలా చూపించి, ఇప్పుడు ఫాల్స్ ఆడితే బార్కి ఇక్కడ దాకా రారు కదా, ఇన్ని వీక్స్ ఆడారు కదా, ఒకసారి బయటకు వచ్చారు మళ్ళీ తిరిగి లోపలికి రారు కదా ఫాల్స్ గేమ్ ఆడితే. సో అంటే అమర్దీప్ ఫౌల్ గేమ్స్ ఆడలేదు అని అంటారా? మరి ఒక టైం మన నాగార్జున సార్ చూపించారు కదా, అప్పుడైతే నేను ఓకే. ఫస్ట్ 6 వీక్స్ కూడా ఆయన ఫౌల్ గేమ్స్ ఆడలేదు. ఫౌల్ గేమ్స్ ఆడారంటే శివాజీ సార్ ఏం ఆడారు? అది వాటర్ లో వేసేది ఆడారు కదా. శివాజీ గారు ఈ వీక్ ఆడారు కదండి. ఆడారు. ఈ వీక్ ఆడితే సరిపోదు కదా. అప్పుడు అదే బౌల్స్ తెచ్చే టాస్క్ లో కూడా ఆడారు కదా, బొమ్మలు తెచ్చేది కెప్టెన్సీ టాస్క్ లో తీసుకొచ్చారు సార్, నీకు కాదని అంటలేదు. ఇప్పుడు పూల్ తీసుకొస్తున్నారు, పూల్ తీసుకొచ్చే దగ్గర ఏం ఆడారు మీరు చెప్పండి. ఆయన ఏమనుకున్నారంటే టీ షర్ట్ లో పెట్టుకోకూడదు అని అనుకొని. బిగ్ బాస్ చెప్పలేదు కదా అలాగా, బిగ్ బాస్ చెప్పలేదు కదా, బిగ్ బాస్ చెప్పలేదు కదా మీరు ఇట్లానే తీసుకెళ్ళాలి, 2 చేతులతో తీసుకెళ్ళాలని బిగ్ బాస్ చెప్పలేదు కదా. ఎలా అయినా తీసుకెళ్ళండి, ఎక్కువ కౌంటింగ్ కావాలని చెప్పారు, అంతే కదా. సో అందుకే ఆడలేదంట. ఓకే, ఈ మిడ్ నైట్ ఎలిమినేషన్ ఉంది, ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? యావర్. సో యావర్ కంటే శోభా శెట్టి గేమ్స్ పరంగా చూసుకున్నా, ఇంట్లో వర్క్ పరంగా చూసుకున్నా తక్కువ ఉంది. సో శోభా శెట్టి ఎందుకు ఎలిమినేట్ అవ్వదు? తను కూడా అవుతుంది అంటే కావాలనే శోభా శెట్టిని ఉంచుతున్నారు హౌస్ లో బిగ్ బాస్ టీమ్ అని ఒక టాపిక్. శివాజీ సార్ కూడా అలాగే అంటున్నారు కదా, శివాజీ సార్ కూడా అలాగే అంటున్నారు కదా. మీరు శివాజీ గారికి అగైనిస్ట్ కాదు, ఆయన ఫ్యాన్ ని, కానీ తను గేమ్స్ ఆడేది ఇదిగా ఉంది, అది నచ్చట్లేదు గేమ్స్ ఆడేది. ఇప్పుడు ఫేవరెట్ అనేది మనకి నచ్చిద్దండి, దాన్ని మనం ఇష్టపడతాము. ఏదన్నా ఇదే అయిందనుకో దాన్ని మనం సర్చ్ చేసుకుంటాం కదా.